అందరికీ వినిపివ్వండి. టైం కూడా మనం పాటించవలసిన అవసరం ఉంది. మినిమం 5 minutes 6 minutesలో ప్రతిసభకు వచ్చేస్తే అందరికీ అవకాశం వస్తుంది. అంటే రేపు కూడా బడ్జెట్ మీద డిస్కషన్ పెట్టడం జరిగింది. అందరూ మాట్లాడాలని ఉద్దేశంతో బడ్జెట్ మీద అందరికీ అవగాహన రావాలి. మాట్లాడితే ప్రజల్లోకి వెళ్ళి మేము చెప్పడానికి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ విధానాలపై నూతన విధానాలపై మంత్రులు ప్రకటన చేస్తారు. ఉట్టిపాటి రవికుమార్ గారిని ప్రకటన చేయవలసిందిగా కోరుతున్నాను. స్పీకర్ సార్, మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2024 తమ ద్వారా సభకి ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాం సార్. 2020 నాటికి కార్బన్ రహిత దేశంగా చేర్చాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది సార్. అయితే 2047 నాటికి నెట్ జీరో లక్ష్యాన్ని సాధించాలని ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024ని రూపొందించింది సార్. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ముఖ్య ఉద్దేశాలు రెన్యూబుల్ ఎనర్జీని గణనీయంగా పెంచుకునేలాగా ఈ పాలసీ ప్రోత్సహిస్తుంది. తద్వారా రాష్ట్రంలో రెన్యూబుల్ ఎనర్జీ సామర్థ్యాన్ని పెంపొందించి రాష్ట్రాన్ని దేశాన్ని నెట్ జీరో స్థాయికి లక్ష్యాలు చేరుకునేలాగా ప్రగతిని సాధించడం సార్. గ్రీన్ ఎనర్జీ కారిడార్స్ ఏర్పాటు ద్వారా ఇంధన ఖర్చును తగ్గించడం, ప్రాజెక్టుల కోసం పెట్టుబడులు ఎకోసిస్టమ్ని ప్రోత్సహించడం, తద్వారా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఉద్యోగ అవకాశాల సృష్టికి దోహదపడుతుంది. ఈ పాలసీ ద్వారా త్వరగా అనుమతులు పెట్టుబడులు పెట్టే రెన్యూబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్కి ఇన్సెంటివ్స్ని అందిస్తుంది సార్. ఫలితంగా ఈ దేశంలోని రెన్యూబుల్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలిచేందుకు నిర్దిష్ట లక్ష్యాలను నిర్దేశించుకుంటుంది. సోలార్ ఎనర్జీ ద్వారా దాదాపు 78.5 గీగావాట్లు, విండ్ ఎనర్జీ ద్వారా 35 గీగావాట్లు, పంప్డ్ ఎనర్జీ ద్వారా 22 గీగావాట్లు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ద్వారా 25 గీగావాట్లు, అదేవిధంగా గ్రీన్ హైడ్రోజన్ సంవత్సరానికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నులు పవర్ అయ్యేది. అట్లానే ఇథనాల్ రోజుకి 1500 కిలోలీటర్లు, సిబిజీ రోజుకి 10,000 టన్నులు, ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ 5,000 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ని పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం నిర్ణయించుకుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు పరిశ్రమల సహకారంతో పీపీపీ విధానంలో యువతకు స్కిల్ డెవలప్మెంట్ కోసం యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాము. గ్రీన్ ఎనర్జీ సర్క్యులర్ ఎకానమీ కోసం యూనివర్సిటీ ద్వారా శిక్షణ పొందిన వారికి కేవలం మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఉపాధి అవకాశాలు కల్పించడం. ఎన్ఆర్ఈడి క్యాప్ రెన్యూబుల్ ఎనర్జీ రాష్ట్ర నోడల్ ఏజెన్సీగా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పాలసీ తీసుకొని రావటం కారణంతో రాష్ట్రంలో ఉన్న బంజర భూములకు వినియోగంలోకి తీసుకొని రావటం జరుగుతుంది. ఈ పాలసీ ద్వారా విద్యుత్ సరఫరా వినియోగం మరింత సులభతం కానుంది. కెపాసిటీ కేటాయింపులకు మద్దతు ఇవ్వటం, కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహాలను అందిపుచ్చుకోవటం తోడ్పడుతుంది. పెట్టుబడులకు సంబంధించిన అనుమతులు తద్వారా గణిత ఆమోదం లభిస్తుంది. క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం పాలసీ కింద ప్రతిపాదించిన ప్రోత్సాహాలు. క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం ప్రైవేట్ పట్టా భూమికి లీజ్ ధరలు ఈ కింద విధంగా పేర్కొనబడ్డాయి. ప్రభుత్వం ప్రైవేట్ పట్టా భూమికి రూపాయలు 31,000 ఎకరం సంవత్సరానికి ఉంటుంది. అదేవిధంగా 15,000 రూపాయలు ఎకరానికి సంవత్సరానికి బయోఫ్యూయల్ ప్రాజెక్టులకు ప్రభుత్వం భూముల్లో మాత్రమే ఎకరానికి ₹1,00,000 సంవత్సరానికి ప్రభుత్వ భూములకు మాత్రమే. ఓడరేవుల్లో గ్రీన్ హైడ్రోజన్ హబ్బులు, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్, మినీ అండ్ స్మాల్ హైడ్రో ప్రాజెక్ట్స్కు ప్రభుత్వ భూమిని ఎకరాకి ₹5 లక్షలు వంతున లేదా బేసిక్ వాల్యూ ప్రకారం ఏడాది తక్కువ అయితే అది కొనుగోలు చేసే అవకాశం. ఎన్ఏఎల్ఏ ఫీజు మినహాయింపు. రివర్స్ పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ కోసం స్వీకరించిన భూమిని స్టాంప్ డ్యూటీ మినహాయింపు. మూలధన రాయితీ. ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ కోసం, ప్లాంట్ అండ్ మెషినరీ కోసం, డీసాలినైజేషన్ ప్లాంట్ కోసం ఎఫ్సిఐ పై 20% క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఉంటుంది. వీలింగ్ ఛార్జెస్. ఇంజెక్షన్ అండ్ విత్డ్రాయల్స్ ఒకే వోల్టేజ్ స్థాయిలో ఉంటే ఎలాంటి ఛార్జీలు లేవు. పిఎస్పి, మినీ అండ్ స్మాల్ హైడ్రో
బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, గ్రీన్ హైడ్రోజన్ మరియు బయోఫ్యూయల్కు ఎలక్ట్రిసిటీ డ్యూటీ తిరిగి చెల్లింపులు ఇవ్వబడతాయి. పిఎస్పీలకు వాటర్ చెస్ లేదు. నీటి కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ, ఐసీఈ పాలసీలో దాదాపు రూపాయల 10 లక్షల కోట్లు ప్రతిపాదన పెట్టుబడి వ్యయం ఉంటుంది. దాదాపు 7,50,000 మందికి ప్రత్యేకంగా మరియు పరోక్షంగా ఉపాధి కల్పిస్తుంది. ప్రతిపాదన పెట్టుబడిలో ఏపీ ప్రపంచ ఎగుమతుల కేంద్రంగా మారుతుంది మరియు భారతదేశం యొక్క ఆర్థిక పురోగతికి దోహదపడుతుంది. థ్యాంక్ యూ అండి. తర్వాత మంత్రి గారు భరత్ గారు.